క్రితం వరకు దంచి కొట్టిన వానలు మళ్లీ తమ ప్రభావం చూపేందుకు రెడీ అవుతున్నాయి. రానున్న 2 రోజుల్లో తెలంగాణలో వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వచ్చే 4-5 రోజులు ఆకాశం మేఘావృతమై ఉంటుందని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, యాదాద్రి, వరంగల్, మహబూబ్ నగర్, ఆసిఫాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం రాబోయే 2 రోజుల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందంటోంది. దీంతో పాటు అండమాన్ నికోబార్ దీవులకు పశ్చిమంగా మరో అల్పపీడనం ఏర్పడనుందని, అది కూడా బలపడితే తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, గుడ్ మార్నింగ్ సునీత. తెలంగాణలో మరొక 4-5 రోజుల పాటు భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం ఉంది. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, యాదాద్రి, మహబూబ్ నగర్, రంగారెడ్డి ఈ జిల్లాల్లో వర్ష సూచన ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సో గత వారం 10 రోజుల పాటు విపరీతమైనటువంటి వర్షం పడింది. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 33 జిల్లాల్లో కూడా ఎడతెరిపి లేకుండా వర్షం పడింది. అంటే ఈ వర్షాకాలం సీజన్ లో ఎంతైతే వర్షం పడాలనో దాదాపు జూలై లాస్ట్ వీక్ లో అంతటి వర్షపాతం పడింది. కానీ జూన్, జూలై మధ్య వరకు కూడా లోటు వర్షపాతమే నమోదై ఉండే. సో గత 4-5 రోజుల పాటు కొంచెం వర్షానికి విరామం వచ్చిందని చెప్పవచ్చు. ఈ విరామం తీసుకున్నటువంటి వాన మళ్ళా తిరిగి ఒక 4-5 రోజుల పాటు కురిసే అవకాశం ఉంది. గత ఇటీవల కురిసినటువంటి వర్షాలకు అటు హైదరాబాద్ తో సహా అన్ని జిల్లాలు కూడా పూర్తిగా వరదలతో ఎక్కువగా లోతట్టు ప్రాంతాలను మునిగిపోయాయని చెప్పవచ్చు. పలు ప్రాంతాల్లో 4-5 రోజుల పాటు ఎడతెరిపి లేకుండా వానలు కురిశాయి. దీంతో వాగులు పొంగిపొర్లాయి. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరి ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్ లో అయితే భారీ వర్షాల కారణంగా మెయిన్ రోడ్స్ పై కూడా వర్షపు నీరు చేసి రాకపోకలు సాగించేది కూడా వాహనదారులు అయితే చాలా ఇబ్బంది పడ్డారు. సిటీ వాసులు గతంలో కురిసినటువంటి వర్షాలతోటి బయటికి రావాలంటేనే భయపడ్డటువంటి పరిస్థితి హైదరాబాద్ లో తలెత్తింది. హైదరాబాద్ లో అటు ఫ్లైఓవర్లు కానీ మెయిన్ రోడ్లపై కానీ కంప్లీట్ గా నీళ్లు రావడంతో అది మనకు అప్పుడు చిన్న చిన్న వాగులాగా కనిపించేసాయి. జనజీవనం మొత్తం పూర్తి స్థాయిలో అప్పుడు స్తంభింప చేయడం జరిగింది వర్షాల వల్ల. ప్రస్తుతం అయితే వర్షాలు కాస్త గ్యాప్ ఇవ్వడంతో ప్రజలు, రైతులు తమ యొక్క పనుల్లో పూర్తిగా నిమగ్నమయ్యారు. అయితే మళ్లీ వర్షాలు దంచికొట్టే అవకాశం ఉన్నాయని కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావంతో తెలంగాణలో రానున్న రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రస్తుతం అరేబియా సముద్రంలో ఏర్పడినటువంటి అల్పపీడనం రాబోయే 2 రోజుల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీంతో నేడు అండమాన్ నికోబార్ దీవులకు పశ్చిమంగా మరో అల్పపీడనం ఏర్పడనుంది. అది కూడా బలపడితే ఆగస్టు 5 తర్వాత తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. మేఘావృతమైన వాతావరణం ఉంటుంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీసే అవకాశం ఉంది. సో ఈ రోజు కూడా అక్కడక్కడ ఒక చెదురుమదురుపాటి వానలు కురిసే అవకాశం ఉంది. ఏదైతే ద్రోణి ఉంటుందో ద్రోణి ప్రభావం వల్లనే తెలంగాణలో వర్షాలు పడుతున్నాయి. అయితే ఈ సీజన్ లో మే లాస్ట్ లోకే నైరుతి ఋతుపవనాలు ముందుగానే తెలంగాణలోకి ప్రవేశించడంతో మే చివరి వారంలో భారీ వర్షాలు పడ్డాయి. అయితే క్రమంగా నైరుతి ఋతుపవనాల యొక్క వేగం తగ్గిపోవడము, బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి ప్రభావము నైరుతి ఋతుపవనాల వేగానికి సరిపోకపోవడంతో మనకు వర్షపాతం ఎక్కువగా జూన్ నెలలో నమోదు కాలేదు. సో జూలై 20 వరకు కూడా నమోదు కాలేదు. కానీ జూలై 20 తర్వాత వచ్చినటువంటి వర్షపాతం ఏదైతుందో అది
జూలై మొదటి సెకండ్ వీక్ లో కొట్టాల్సినటువంటి వర్షాన్ని కాస్త సమం చేసిందని చెప్పవచ్చు. తర్వాత ఇప్పుడు ఆగస్టు నెల ప్రారంభమైనప్పటి నుంచి కూడా వర్షం అయితే ఎక్కువగా లేదు. కానీ మరొక 4-5 రోజుల పాటు ఈ అరేబియాలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికైతే రైతులు మాత్రం, అన్నదాతలు మాత్రం చాలా హ్యాపీగానే ఉన్నారు సునీత. ఎందుకంటే ఏదైతే వర్షం కావాలో ఆ సరిపడేటువంటి వర్షం అయితే గత వారం రోజులు కురిసినటువంటి వర్షాల వల్ల సరిపోయాయి. చాలా చోట్ల కూడా వాగులు ప్రవహించాయి, నదుల్లోకి కూడా కొత్త నీరు వచ్చి చేరింది, చెరువుల్లో కూడా క్రమంగా నీటి మట్టం పెరిగింది. సో ఆదిలాబాద్, ఎగువన మహారాష్ట్రలో కురిసినటువంటి వర్షాలతోటి అటు ప్రాణహిత, పెండింగ నదుల యొక్క ప్రవాహంతో కాళేశ్వరం వద్ద గోదావరి నది ఉరకలు వేస్తుంది. గోదావరి నది ప్రవాహము కాళేశ్వరం మేడిగడ్డ వద్ద ఈ రోజు 1,45,000 క్యూసెక్కులు ఉంది. అంటే చాలా ఎక్కువ ప్రవాహం అని చెప్పవచ్చు. ఇక కర్ణాటకలో కురిసినటువంటి వర్షాల వల్ల అయితే కృష్ణా నది బేసిన్ కి అయితే ఎలాంటి డోకా లేదు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా పూర్తిగా నిండిపోయి ఆ 2 ప్రాజెక్టుల గేట్లను కూడా లిఫ్ట్ చేశారు. కాబట్టి ఆ 2 ప్రాజెక్టుల యొక్క కాలువల ద్వారా సాగునీరు అందుతుంది. కృష్ణా నది బేసిక్ సంబంధించినటువంటి పరివాహక ప్రాంతంలోని ఆయకట్టుకు సాగునీరుకు ఎలాంటి డోకా లేదు. ఆ ప్రాంతంలో రైతాంగం మాత్రం చాలా హ్యాపీగా ఉంటున్నారు. ఒక డిఫరెంట్ సిచ్యువేషన్ అయితే తెలంగాణలో ఉంది సునీత. ఎందుకంటే ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు పడ్డాయి. ఉత్తర తెలంగాణ అంటే గోదావరి నది పరివాహక ప్రాంతం అంతా కూడా ఉత్తర తెలంగాణ వైపు ఉంటుంది. అంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొంత పార్ట్, తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కొంత పార్ట్. ఈ ఏరియాలో ఉమ్మడి ఉత్తర తెలంగాణ జిల్లాలో భారీగా వర్షం పడ్డది. కానీ గోదావరి నది ప్రవహించలేదు, చెరువుల్లో కూడా నీళ్లు రాలేదు. దక్షిణ తెలంగాణ అంటే అటు మనకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొంత పాటు వస్తుంది. దక్షిణ తెలంగాణలో భారీ వర్షం నమోదు కాలేదు. కానీ దక్షిణ తెలంగాణ వైపు ఉన్నటువంటి కృష్ణా నది మాత్రము ఫుల్ గా ప్రవహిస్తుంది. కృష్ణా నది పరవలు పెడుతుంది. కృష్ణా నదిలో ఉన్నటువంటి ప్రాజెక్టులకు కూడా కంప్లీట్ గా నీళ్లు వచ్చి నిండిపోయాయి. కానీ మహారాష్ట్ర, అది కర్ణాటకలో కురిసిన వర్షాల వల్ల కృష్ణా నదికి భారీగా వరద నీరు వచ్చి చేరింది. వర్షాలు లేని ఏరియాలో ప్రాజెక్టులు నిండిపోయాయి. వర్షాలు పడ్డ ఏరియాలు ఉన్నట్టు ప్రాజెక్టులు నిండకుండా పోయాయి. సో ఇది గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి తెలంగాణ రాష్ట్రాల్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ అయితే జరిగిందని చెప్పవచ్చు. రాబోయే రోజుల్లో కురిసేటువంటి వర్షాల వల్ల అటు ప్రాజెక్టులకు కూడా భారీగా వరద నీరు వచ్చి చేస్తాయి. ఈ ఖరీఫ్ సీజన్ కి వ్యవసాయ రంగాన్ని మాత్రం ఎలాంటి సాగునీటికి డోకా లేదని చెప్పవచ్చు. రైట్ రాజు పటేల్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.